అరే ఏందిరా ఈ ఆడోళ్ళ రచ్చ. ఎప్పుడు చూసినా బస్సు మొత్తం వీళ్ళే నిండి ఉంటాలి కదా. అవునన్నా, వీళ్ళు ఇంట్లో తక్కువ ఉంటాళ్ళు, బస్సులు ఎక్కువ ఉంటాళ్ళు. ఆఫీస్ లో సెలవు తీసుకొని ప్రశాంతంగా కూర్చొని పోదాం అనుకున్నా. వీళ్ళ వల్ల మొత్తం నిలబడి పోవాల్సి వస్తాను 3 గంటలు. అరే ఒక్కడు కూడా కూర్చొని మొగోడు, అందరు వీళ్ళే కూర్చున్నారు. అరే పోడారే, ఏం మాట్లాడతాను? ఏ ఆంటీ, పోరాడింది పోరాడు. అరే పిల్లగా, ఏం మాట్లాడతాను? పండక్కి నిన్నవడ ఇంటికి పోవద్దన్నట్టు మమ్మల్ని అంటాను. బస్సు మొత్తం మీరే నిండుంటారు, మీ ఆడోళ్ళు, మేమెక్కడ కూర్చోవాలి? అరే బస్సు నిండితే ఇంకో బస్సు ఎక్కువ. నిన్నవడ పండక్కి ఇంటికి పోవద్దన్నట్టు ఆ బట్టెవాదికానికి ఏమో చెప్తాను. ఏ ఆంటీ, బట్టెవాది గిట్టవాది అంటాను, మాటలు చక్క మాట్లాడు. అరే పోడా, అక్కడ శాంతక్క తేడాలొస్తే శాంతిల్లు చెప్తుంది, గమ్మున నిల్సోనుండు. అమ్మో, ఇదంతా ఎట్లా ఉన్నది, గప్చెప్పుకుండడం బెటర్. ఏ శాంతక్క అయితేంది, ప్రశాంతక్క అయితేంది, ఎవరు భయపడేది లేదు ఇక్కడ. అరే బిడ్డ, బండి ఎక్కినమా దిగినమా చక్కగా ఇంటి పోయినామా అన్నట్టు ఉండాలి. శాంతక్కతోడు మజాలాడకు, అర్థమైతుందా? ఏ మజాకు పడితే మజా తెప్పిస్తావైంది? ఊరాడు హుషారు బాగున్నాడు. మాట అనుకోవటం మస్తా అని తెలుసా నీకు? నాకెందుకు తెలియదు, నీ మాట నాన్న దగ్గరనే తీసుకుంటా. 2 లివర్లు ఎక్స్ట్రా కూడా ఎత్తాడు. ఆ మస్తానన్న అక్కేరా ఈ శాంతక్క, తేడాలొస్తే ఏం చేస్తాడో తెలుసు కదా. ఏ ఊకో, నువ్వు మజా చేస్తాను గాని. బిడ్డ, ఉంజి కొడితే గుడాలు రాలుతాయి. ఇప్పుడు నన్ను దోలుకపోవడానికి వస్తాడు, ఈ ఆట శర్మాన్ని ఎక్కినట్టు చెప్తాడు నీ శర్మాన్ని. ఓ అక్క, నువ్వు నిజంగానే అన్న వాళ్ళ అక్కవా? నీకు దండం పెడతా అక్కో, అన్నకి గిట్ల ఏం చెప్పకు. అవసరం అయితే బస్సు మొత్తం నువ్వే కూసో. వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్.